హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నల్ల డబ్బా ఎర్ర డబ్బా. ఈ కథ రచించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఒక అడవిలో ఒక ముని ఉండేవాడు. ఆయనకు చాలా మహిమలు ఉండేవి, కానీ వాటిని ఎవరికి ఎప్పుడూ చూపెట్టేవాడు కాదు. ఆ ముని రోజు పొద్దున్నే ఊర్లోకి వచ్చి ఒక్కొక్క ఇంటి దగ్గర అడుక్కుంటూ వాళ్ళు పెట్టినవి తీసుకుని అడవికి వెళ్ళిపోయేవాడు. ఆ అడవిలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుని అందులో తపస్సు చేసుకునేవాడు. ఒకసారి ఆ మునికి పెళ్లి చేసుకోవాలనిపించింది. కానీ ఆ ఊరి జనాలు, నువ్వే అడుక్కొని తింటూ ఉంటావు, ఇక నీ పెళ్ళని ఏం పెట్టి సాకుతావు అంటూ పిల్లనివ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ ఊర్లో సుబ్బమ్మ అనే ఒక ఆమె ఉండేది. ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేస్తా, పొలం పనులు కూలీ పనులకు వెళ్తా వచ్చిన డబ్బులతో కడుపు నింపుకునేవాళ్ళు. కొంతకాలానికి కూతురు పెద్దదయ్యింది. ఇక పెద్దయినాక పెళ్లి చేయాలి కదా, కానీ ఆమె దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు ఆ కూతురు వాళ్ళమ్మతో, అమ్మ నువ్వెట్లాగూ నాకు పెళ్లి చేయలేవు, ఆ మునికన్నా ఇచ్చి చెయ్యి అన్నది. వాళ్ళమ్మకు ఇష్టం లేకపోయినా వేరే దారి లేక మునికి కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి ఖర్చులన్నీ మునే పెట్టుకుని పెళ్ళయ్యాక భార్యను తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆమెను బాగా చూసుకోసాగాడు. కొన్ని రోజులైనాక సుబ్బమ్మ కొడుకుని పిలిచి, అక్కడ అక్క ఎలా ఉందో చూసిరా పోరా అని అడవికి పంపించింది. వాడు అక్కను చేరుకున్నాడు. అక్క తమ్మునికి రకరకాల పిండి వంటలు చేసి పెట్టి క్షేమ సమాచారాలన్నీ కనుక్కొని తమ్ముడు వెళ్ళేటప్పుడు భర్తతో, స్వామి, మా అమ్మ వాళ్ళ పరిస్థితి ఏమీ బాగోలేదంట, కొంచెం సహాయం చేయండి అన్నది. దానికి ఆ ముని, వంటింటి గూట్లో ఒక ఎర్ర డబ్బా ఉంది, అదిచ్చి పంపు, వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి అన్నాడు. ఆమె ఆ ఎర్ర డబ్బాను తమ్ముడికిచ్చి, దీన్ని జాగ్రత్తగా తీసుకుని పోయి అమ్మకివ్వు అని చెప్పింది. తమ్ముడు ఆ డబ్బాను తీసుకెళ్ళి వాళ్ళమ్మకిచ్చాడు. ఆమె ఆ డబ్బాలో ఏముందబ్బా అని మూత తెరిచి చూసింది. దాని నిండా సొరకాయ విత్తనాలు కనిపించాయి. ఆమెకు సొరకాయలంటే అస్సలు ఇష్టం లేదు. దాంతో, చిచిచి, ఏం చేయాలి ఈ పనికిమాలిన విత్తనాలు అంటూ విసిరి ఇంటి బయట పడేసింది. కొంతకాలానికి వానలు పడటంతో ఆ విత్తనాలు మొలిచి ఇంటి చుట్టూ సొరకాయలు కుప్పలు కుప్పలుగా కాసినాయి. ఆమెకు సొరకాయలంటే అస్సలు ఇష్టం లేదు కదా, దాంతో వాటి గురించి ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఆ ఊర్లో ఒక కోమటాయన ఉండేవాడు. ఆయన ఒకరోజు అటువైపు వెళ్తా సొరకాయలు చూసి, అమ్మ ఒక్క సొరకాయ ఇస్తావా, ₹1 ఇస్తాను అన్నాడు. ఆమె సంతోషంగా సరే తీసుకుపో అంటూ రూపాయి తీసుకొని సొరకాయ అతని చేతిలో పెట్టింది. వాడు సొరకాయ తీసుకుని వెళ్ళి కూర చేసుకుందామని మధ్యకు కోసాడు. కోస్తే ఇంకేముంది, లోపల ధగధగామని బంగారం. అమ్మో, బంగారం కదూ! అది చూసి వాడు వెంటనే ఒక బండి కట్టుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మ మా వీధిలో అందరూ సొరకాయలు అడుగుతున్నారు, ఇస్తావా, ఒక్కొక్క దానికి ₹1 ఇస్తా అన్నాడు. దానికి ఆమె ఆనందంగా అలాగేనంటూ సొరకాయలన్నీ తెంపి అతని బండికేసింది. వాడు ఆమె చేతిలో ₹200 పెట్టి ఇంటికి తీసుకుని వెళ్ళి బంగారం అంతా తీసేసుకున్నాడు. ఆ రోజు నుండి వారానికి ఒకసారి ఇంటికాడికి వచ్చి కాసిన కాయలు కాసినట్లు తీసుకుని వెళ్ళిపోసాగాడు. కొన్ని నెలల తర్వాత అక్క ఎలా ఉందో చూడటానికి తమ్ముడు మరలా అడవికి వెళ్ళాడు. అక్క అతనికి అడిగిన పిండి వంటలన్నీ చేసి పెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడతా ఇంటి పరిస్థితి అంతా తెలుసుకొని తమ్ముడు వెళ్ళేటప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి, స్వామి, మా వాళ్ళ బాధలు ఎలా ఉన్న బాధలు అలాగే ఉన్నాయంట, ఈసారైనా ఏదైనా మంచి సహాయం చేయండి అన్నది. ముని ఏం జరిగిందబ్బా అని కళ్ళు మూసుకొని జరిగిందంతా కనుక్కున్నాడు. గూట్లో ఒక నల్ల డబ్బా ఉంది, అదిచ్చి పంపు, ఈసారి మీ కష్టాలన్నీ తీరుతాయి అని చెప్పాడు. ఆమె తమ్ముడికి నల్ల డబ్బా ఇచ్చి పంపింది. తల్లి కొడుకిచ్చిన నల్ల డబ్బాలో ఏమున్నాయబ్బా అని తెరిచి చూసింది. దాని నిండా గుమ్మడి గింజలు కనిపించాయి. ఆమెకు గుమ్మడికాయలంటే కూడా అస్సలు ఇష్టం లేదు. దాంతో వాటిని కూడా విసిరి ఇంటి బయట పడేసింది. కొంతకాలానికి వానలు బాగా పడటంతో ఆ విత్తనాలు మొలిచి ఇంటి చుట్టూ గుమ్మడికాయలు గుంపులు గుంపులుగా కాసాయి. కానీ ఆమెకు గుమ్మడికాయలంటే అస్సలు ఇష్టం లేదు కదా, దాంతో వాటి గురించి ఏమీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ కోమటాయన ఆ గుమ్మడికాయలను చూసినాడు. సొరకాయల్లోనే
అంత బంగారం ఉంటే ఈ గుమ్మడికాయలు ఇంకెంత ఉంటుందో అనుకున్నాడు. వెంటనే బండి కట్టుకొచ్చి, అమ్మ మా వీధిలో అందరూ గుమ్మడికాయలు అడుగుతున్నారు, ఇస్తావా? ఒక్కొక్క దానికి 5 రూపాయలు ఇస్తాను అన్నాడు. దానికి ఆమె ఆనందంగా అలాగే అంటూ గుమ్మడికాయలన్నీ తెంపి అతని బండికేసింది. వాడు ఆమె చేతిలో 500 పెట్టి వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎవ్వరూ చూడకుండా తలుపులన్నీ మూసి ఆనందంగా కత్తి తీసుకొచ్చి పరపరపరామని గుమ్మడికాయలను అడ్డంగా కోసేశాడు. అంతే, లోపల నుంచి తేళ్ళు, జరులు, కప్పలు కుప్పలు కుప్పలుగా బయటకొచ్చి అతన్ని కుట్టిన చోట కుట్టకుండా వాళ్ళంతా కుట్టి పెట్టాయి. దాంతో అతనికి వాళ్ళంతా బాగా విషమెక్కి మంచం పట్టాడు. ఎక్కడెక్కడి వైద్యుల్ని పిలిచినా, ఎన్నెన్ని మందులు మింగించినా నొప్పి కొంచెం కూడా తగ్గల. రోజు రోజుకి నొప్పి ఎక్కువ అవుతా లబలబాలాడసాగాడు. అప్పుడు ఒక రోజు రాత్రి ముని అతని కల్లో కనిపించి, నువ్వు చేసిన తప్పు దిద్దుకుంటే నీ నొప్పి పోతుందని చెప్పాడు. దాంతో వాడు తర్వాత రోజు పొద్దున్నే ఇంట్లో ఉన్న బంగారం అంతా బండికేసుకుని వెళ్ళి సుబ్బమ్మ కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి బంగారాన్ని తిరిగి ఇచ్చేశాడు. దాంతో వాడి నొప్పంతా తగ్గిపోయింది. ఎప్పట్లాగే మామూలుగా అయిపోయాడు. సుబ్బమ్మ ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో ఒక మంచి మిద్దె కట్టుకొని పేదవాళ్ళ అవసరానికి ఆదుకుంటూ హాయిగా కాలం గడపసాగింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.